ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. కుల గణనపై వివరాలు తెలిపిన రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పాల్గొన్న మంత్రులు, అధికారులు. ప్రజల హృదయాల నుంచి కేటీఆర్ ను దూరం చేయలేరు. కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయాణం. మహిళా ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత. కూటమి ప్రభుత్వ పథకాల అమలును వివరించిన అనిత. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మాట్లాడుతుంటే సెట్ అయిపోతారు. శైలన్న రైట్ కొద్దిగా ఈరోజు చరిత్రకారుడు, కవి, సాహిత్యవేత్త, అభ్యుదయవాది, అణగారిన వర్గాలలో అనుభవిస్తున్న కుల వివక్షత మీద, అంటరానితనం మీద తన సాహిత్యంతో, తన మేధస్సుతో ఉర్రూతలూగిచ్చిన మేధావి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి నివాళులర్పించడం కోసం అందరూ సమావేశం అయ్యడం జరిగింది. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై రాహుల్ గాంధీ ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరించారు. अब किस लिए किया मुझे पता नहीं, वो अनफॉर्चुनेट. दूसरी बात, वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना है, क्योंकि पिछले बार हमारा वेंकैया नायडू था, राष्ट्रपति बनाने के लिए चर्चा हुए, उनका अन्याय किए, वापस भेज दिए दिल्ली से, घर खाली करवा दे के तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दिए. तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए, और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था, उनका केंद्र मंत्री खींच लेके किशन रेड्डी को दे दिए. हमारा बंडी संजय जी अध्यक्ष था, आज ब्राह्मण रामचंद्र राव को दे दिए. तो साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है, सबका गला काट दिए एनडीए ने. सो 100 पूर्ण माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो ठीक रहता है, क्योंकि तेलंगाना को आप इतना अन्याय नहीं कर सकते. देश में हिंदी के बाद दूसरी भाषा तेलुगु ज़्यादा बोलने वाले, पहला हिंदी है, दूसरा तेलुगु है, तीसरा बंगाली है. तो साउथ पर्टिकुलर तेलुगु हमारे लोगों को अन्याय किए. मैं एनडीए सरकार से ये डिमांड कर रहा हूं, क्योंकि ओबीसी का चर्चा बहुत तेजी से चल रहा है. ओबीसीओं का केंद्र मंत्री था दत्तात्रेय, गला काट दिए. बंडी संजय जी अध्यक्ष था, उनका भी गला काट दिए. तो इसीलिए दत्तात्रेय जी को अगर वाइस प्रेसिडेंट बनाया तो थोड़ा बहुत आपका गुनाह कुछ माफ हो जाएंगे. అది నాకు తెలీదు. నేను తెలంగాణ ప్రజల తరఫున
ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది. కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఉదయం వెల్గపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు వరద నీరు ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో ఓ మహిళ రేషన్ తీసుకునేందుకు జగన్ హయాంలో పడిన ఇబ్బందులు, కూటమి ప్రభుత్వంలో వెసులుబాటును వివరించింది. మీరు ఒక్కసారి ఆమె మాటలు వినండి. ఇవ్వడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కన్వీనియంట్ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను సార్. కానీ నేను 5 years లో నేను ఎప్పుడు నా హౌస్ ముందు నేను ఎప్పుడు రేషన్ తీసుకోలేదు సార్. ఆ స్ట్రీట్ వైజ్ అని తీసుకున్నాను తప్ప ఇదంటే నాకు కన్వీనియంట్. మీకు ఎప్పుడు పని ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను. అదే సార్, అది బట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. రేషన్స్ చూసుకోవడం ఏమి లేవు కదమ్మా, అన్ని బాగున్నాయి. ఏమైందంటే అంతకుముందు ఏమైందంటే వాళ్ళు వచ్చిందో తీసుకోవాలి. కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి కేటీఆర్ను దూరం చేయలేరని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బన్స్లాల్పేట సెయింట్ ఫెలోమినా పాఠశాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు విద్యార్థులకు సైకిళ్లను, పాఠశాల తరగతి సామగ్రిని పంపిణీ చేశారు. మున్సిపల్ మంత్రిగా సేవలందించి హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్కు దక్కుతుందని అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేటీఆర్ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్య కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలను తొలగించడం సరికాదని, ఫ్లెక్సీలను తొలగించాలని తాము అనుకుంటే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ జెండా కనబడిది కాదని అన్నారు.
మేడం ఫోన్లు అడ్డం to you. Happy birthday to you. Happy birthday, dear Gityarana. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless and keep you. Happy birthday to you. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 10 నిమిషం అందరి తరఫున అమ్మా చేయండి అమ్మా మన టీఆర్ఎస్ పార్టీ అన్న ఫస్ట్ కెమెరామెన్ క్లాస్ అన్న వీళ్ళిద్దరు సెంట్ ఆనర్స్ హై స్కూల్ బాయ్స్ ఇద్దరు ఉదయ్ అండ్ సాత్విక్ వీరిద్దరు కూడా ఇక్కడ పోండి. వీరిద్దరు ఉదయ్ సాత్విక్ వీరిద్దరున ఫస్ట్ క్లాస్ 6వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వీళ్ళు. మిగతా 20 కింద ఉన్నాయన్న. బేబీ కూర్చో అట్లా కూర్చో. గుడ్డలకి తీయలేరు కదా ఎవరిని, అది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి అన్ని గమనిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మేమేమంటామంటే అందరిది తీస్తే ఎవరికి ఇబ్బంది లేదు, పట్టుకున్నవిగా కొంతమంది. ఇప్పుడు పట్టే ఎన్ని రోజులు జరుపుకుంటారా ఎవరైనా కానీ, ఈ రోజు ఒక రోజు పెట్టి తీసుకుంటే వాళ్ళ ముళ్ళేం పోదు కదా. ఇప్పుడు మేము 10 సంవత్సరాలు అట్లనే అనుకుంటే అది జనగట్టేటోడు ఉంటుండేనా, గుర్తుపెట్టుకోవాలి. అమరావతి సచివాలయంలో సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ, ఆనాడు ఆంగ్లేయుడైన ఆర్థర్ కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు, కృష్ణా ఆనకట్టుకు కృషి చేసిన మహానుభావుడని అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంసంతో కాటన్ దొర ఆత్మస్థైర్యం క్షోభిస్తుంది. విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారు. కాటన్ మహాశయుడి స్ఫూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం బనకచల్ర లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. చంద్రబాబు నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు అందించనున్నారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పంట కాలువలు, మురుగు డ్రైన్ల మెయింటెనెన్స్ పనులకు 700 కోట్ల రూపాయలను కేటాయించి సాగునీరు సక్రమంగా అందిస్తున్నామని అన్నారు. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 2021లో మేము నిరసన దీక్ష చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వం మాపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతోంది. కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటాం. నాతో పాటు NSEI అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్,
హైదరాబాద్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అభిజిత్తో పాటు ఎన్ఎస్యుఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారు. కరోనాతో పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్తులు అమ్ముకొని లక్షలు ఖర్చు చేసి చికిత్స చేసుకోవలసి వస్తుంది అన్న ఆవేదనతో మేము దీక్ష విరమించాం. ప్రజల బాధలు చూడలేక మేము అప్పుడు నిరసన దీక్ష చేపట్టాం. అయితే మా మీద కక్ష కట్టిన ప్రభుత్వం మేము కరోనాను వ్యాప్తి చేస్తున్నామని తప్పుడు కేసులు నమోదు చేసిందని అన్నారు. కరోనా కాలంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు భరోసా కల్పించి అండగా నిలిచిన చరిత్ర మాది. అలాంటి మాపై కరోనాను వ్యాప్తి చేస్తున్నామని కేసీఆర్ కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు వెచ్చించలేక కరోనాతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వారి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ధర్నా చేపట్టామని అన్నారు. ఇదే విషయాన్ని మా తరపున సీనియర్ న్యాయవాదులు కృష్ణకుమార్ గౌడ్, ఎస్ఎస్ రావు, నరేందర్ వాదనలు వినిపించారు. మా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. కేసీఆర్ తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. మనోరంజన్ కోర్టుకు నేను మా ఎన్ఎస్ఐ సోదరులు మన కృష్ణగౌడన్న, అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈరోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. ఏప్రిల్ 25, 26 ఆ రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మీద, మా ఎన్ఎస్యుఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన భవనాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్లతో కలిసి కార్డియాక్, న్యూరో సైన్సెస్, స్విమ్స్ పాత భవనం, స్టాఫ్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నిర్మాణంలో ఉన్న పనులు మరింత నాణ్యంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న పనులు, డిజైన్లు, వైద్య పరికరాలు, సిబ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. డౌన్కే అదే చెప్తున్నాను. అంతా హోటలే అవునవును అడిగిన మార్చాము, వార్డులన్నీ మార్చాము, ఆపరేషన్ నెంబర్ ఆఫ్ బెడ్స్ డెడికేటెడ్ వార్డ్, తర్వాత కారిడార్ టైం ఉన్నాయా వెంకటేశయ్య. ఈరోజు ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడటానికి వచ్చాము. అదేవిధంగా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, కార్డియాక్ అయితే ఉంది, చిల్డ్రన్ అయితే ఉంది, ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది, ఇవన్నీ ప్రోగ్రెస్ చూద్దామని వచ్చాం. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేయాలనేది మా సంకల్పం.
ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కండక్టర్ దగ్గర స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరం మీదుగా మూలగూడెం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి తుమ్మల. వినయ్ కొంచెం చలో నాన్న జాగ్రత్త కొంచెం కొంచెం అమ్మ ముందుకు రండి అమ్మ అమ్మ తల్లి తల్లి ముందుకు రండి చాలు తల్లి చాలు తల్లి కొంచెం వెనక్కి పెడితే కొంచెం వెనక్కిరా నీకు లైటే వస్తాను సార్ కనపడట్లేదు. ఓకేనా సార్ తలకాయ వస్తుంది పెట్టేది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించారు. చింతలపూడిలోని ఆంథోనీ నగర్లో ఆమె కొంతమంది గ్రామస్తులను కలిసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఆరా తీశారు. వృద్ధాప్య పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మంగమ్మ అనే వృద్ధురాలికి కంటి చూపు సరిగ్గా కనిపించట్లేదని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా కంటి ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్కే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని అన్నారు. అధికారంలోకి రాకముందు అందరి తలలను నిమిరాడు, బుగ్గలు నొక్కాడు, ముద్దులు పెట్టాడని, అందరికీ మేనమామనన్నాడని, ఒక్క ఛాన్స్ అని చెప్పి కరెంటు తీగలను పట్టుకుంటే ఏమవుతుందో అది చేసి చూపించాడని అన్నారు. 2000 పెన్షన్లు 3000 పెంచడానికి 5 సంవత్సరాలు జగన్కి పడితే కేవలం 1 నెలలో మాత్రమే చంద్రబాబు 4000 చేశారని అన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు రాబోతుందని అన్నారు. మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మీ ఎమ్మెల్యే గారు వచ్చారు చూడు, ఇదిగో మీ ఎమ్మెల్యే నేను పని చెప్తున్నానులే, అందుకే వచ్చాం, మీ కష్టాలు తెలుసుకోవడానికే వచ్చాం. చేయిస్తాంలే, ఆపరేషన్ చేయిస్తాను, పెన్షన్ వస్తుందా? ఒక్కడే అబ్బాయి చనిపోయినా మనేడు కొడుకు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం లేదు, మీ అందరూ ఎలా ఉన్నారు చూసి రమ్మని పంపించారు. కనపట్లేదు, చేయిద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు.
ఇంకా తీది అడ్డుది పెద్దపల్లి జిల్లా మంతిని అంబేద్కర్ కూడలిలో ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. వార్డెన్ పట్టించుకోకపోవడంతో ఖాళీ కడుపులతో విద్యాభ్యాసం చేయాల్సి వస్తుందని ఆందోళన చేశారు. సమయానికి పాఠశాలలకు కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. పైన ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి చేయాలి, లేకుంటే దానికి ఎన్ని ఉంటారు కదా. లేదు సార్, మేము వినాం. అట్లా కాదు సార్, ఈ పద్ధతి కాదు. లేదు పూరిండు రబ్బే కదా ఇచ్చింది. 3 రోజులు అయినాయి. నిన్న లేనే లేదా, నిన్న డైరెక్ట్ అన్నం కూరడినా. గురువారం కాదమ్మా, బుధవారం నాడికి ఇచ్చిన. గురువారం నాడు అత్తమంటే సరే అమ్మ మీరు గురువారం నాడు పొద్దున్నే రాదని చెప్పినాడు. మీరు పొద్దున రావాలి కదా. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఏది ఇస్తలేరు. మీరు ఫోన్ తీయద్దా? ఫోన్ చేసినప్పుడు పేరు సాయితేజ. నేను గౌట్ జూనియర్ కాలేజ్ మంచంలో చదువుతున్నా. మా హాస్టల్ SMH SC హాస్టల్. ఈ హాస్టల్లో గత వారం నుంచి వార్డెన్ సార్ అసలు వారానికి ఒక్కొక్క వచ్చి మొత్తం వారానికి సంబంధించిన సరుకు మొత్తం ఇచ్చిపోతాడు. ఆ ఇచ్చిపోయిన సరుకు కూడా సరిగ్గా సరిపోతలేదు. సరిపోవడం వల్ల సారుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు ప్రిన్సిపాల్ మేడమే పిలిచి, బాబు మీకు ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు మీరు ఇంత లేట్ వస్తాను రోజు అని అడుగుతుంది. మేడం మాకు వంట కరెక్ట్ అవుతలేదు టైంకు, సార్కి ఇట్లా గిట్ల మేము చెప్పినాం. ఇదే స్టోరీ అక్కడ చెప్పినాం. చెప్తే మేడం కూడా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇట్లా టక్కని రావాలి, టైంకు రావాలి. మీరు 9-10 నిమిషాల కాలేజీ అయితే మీరు 10 గంటలకు వస్తారు. మేడం మా బాధ మేడానికి తెలియదు సార్. తెలియకపోవడం వల్ల మేడం ఒకరోజు పిలిచి 14 మందికి టిఫిన్ పెట్టారు. వార్డెన్ సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.